మేసాలు తిప్పినందుకు బాధ. నువ్వు తిప్పు సోదరా మేసాలు, నీకు తిరగకపోతారా నేను తిప్పుతాను పోనీ. ఏమండి, క్రీస్తు కోసం తిప్పానని చెప్పాను రా మేసం. అయినా ఎందుకర్రా మీకు అసూయ? మేము చేసినట్లుగా మీరు చేస్తే మీకు సలాం కొడతాండి, హ్యాట్స్ ఆఫ్ అంటా మేము కూడా. ఎందుకంటే మీరు మన క్రీస్తు పక్షాన్ని కదా చేస్తున్నారు. చెయ్యండి. ర్యాలీలు వేలకు వేలుగా రోడ్ల మీదకి వచ్చి క్రీస్తు పక్షాన్ని నిలబడింది మేము అని ధైర్యంగా అతిశయంగా చెప్పుకున్నాం మేము. నీలా కేవలం కూర్చున్నప్పుడు యూట్యూబ్ లేదనుకున్నా ఉందే, కానీ న్యూస్ మీడియాను కూడా వణుకు పుట్టించారు. ఆ న్యూస్ మీడియాను వణుకో. అరే ఎవడు మాట్లాడడానికి వీళ్ళది యేసు ప్రభు కోసం అని TV9 TV5 అట్లా మాట్లాడారా? ఎన్ని సాక్ష్యాలు నీకు తెలియకపోతే వెళ్ళరా చూడు, హిస్టరీ చదవరా. నీకు తెలియవేవి యేసుప్రభుననేసరి అరే యేసు నన్నందుకు మేమురా నిలబడింది. ఆ రోజు నిలబడింది మేమే. మరలా చెప్తాను, భవిష్యత్తులో ఎవడైనా ఢీ కొట్టి బైబిల్ తప్పు యేసు తప్పు అంటే చెప్తున్నాను, వాడిని ఓడించి మెడలు వంచేసేది మేమరా. అలాంటి ఎవడైనా ఉంటే తీసుకురా. కమాన్, టర్మ్స్ అండ్ కండిషన్స్. మేము ఓడిపోతే బైబిల్ని వదిలేస్తాం. అలాంటి సవాల్ నువ్వు చేయగలవా? నువ్వు ఓడిపోతే హిందువుడిగా మారిపోయి సవాల్ నువ్వు చేయగలవా? నీలో అంత దమ్ము సత్తా లేదు. అరే ఈ ప్రపంచానికి తెలుసురా, సత్యం దమ్ము ఉందంటే అది BOUIలో ఉందని సంగతి తెలుసా? అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళం, BOI దగ్గర ఏదో చేతకాని వాళ్ళగా అడంగులుగా అయిపోయాం, గాజులు వేసుకొని మేము. కనుక ఇప్పుడు BOI మీద బురద జల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్లు కౌంటర్ ఇవ్వడం చేతకాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్, ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్, ఐ డోంట్ కేర్ అసలు పట్టించుకోరు. ఎందుకంటే చెప్పాను కదా, సింహాలు ఆల్రెడీ మోగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, బౌ 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 అని. మొరగండి. మొరిగినంత మాత్రాన తరిగేదేమీ లేదు అక్కడ. BOUIకి కానీ సింహాలకు కానీ సంఘానికి కానీ ఏమీ తరిగేది లేదు. ఏమండి మాలాంటి పాటలు వీళ్ళు ఎవరైనా చేశారా? ఖండాంతరాలు దాటింది యేసు అని పాట చేసావురా, ఈ సంవత్సరమే దించావురా ఆ పాట. ఎంతమంది చూసారు ఒకసారి? అది యూట్యూబ్లో ఎంతమంది చూడన్నాను ఒకసారి చూపించు, వ్యూస్ ఎన్ని ఉన్నాయి చూపించు, చెప్తాను ఈ దుర్మార్గులు అలాంటి వాళ్ళు. ఇది చూపించి ముగిస్తాను నేను. ఖండాంతరాలు దాటింది నా యేసు కీర్తి అని, అరే నా పుట్టినరోజుగా దించావురా ఆ పాట. నన్ను యేసు దగ్గర చెడ్డోని చేస్తారే, నీకంటే ఎక్కువ గౌరవరా. అవసరమైతే యేసు కోసం పీకైనా వదిలేస్తాను, నేను ప్రాణమైనా వదిలేస్తాను. నా యేసు అంటే అంత పిచ్చి నాకు. ఎందుకన్నాడో అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పోడు అనుకున్నావా? అవునులే, నువ్వు గొప్పోడు అనుకుంటా. నీ 4 గోళ్ల మధ్య నీ గొప్పతనం. రే మేము ఎక్కడ తెలుసా? జనారణ్యం ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం, అడిగేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం. రారా ఎవడైనా బైబిల్ తప్పు ఉంటే అని పిలిచేవాళ్ళం. నీలా యూట్యూబ్లో కూర్చొని పిలం. ఏమండి చూపించిన నా వెబ్సైట్లో ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడండి. అంటే వీళ్ళు ఎంత మూర్ఖులో, ఈ క్రీస్తు విరోధులైన వాళ్ళు. చూపించిన ఎంతమంది వ్యూస్? అది 1 month కదా, ప్లే చేయి. వ్యూస్ చూపించి ఎంత ఉందో? 63,000 అండి. 63,000. 63 ఏంటి నెలలో 63,000? అంటే ఈ పాట తెలియదు అనుకుంటారు క్రైస్తవ్యానికి. తెలిసినా ఇది BOI వాళ్ళది కదా. ఒరే యేసు కోసం చెప్పావురా అందులోని, యేసు ఎంత గొప్పోడో రాసావురా అందులోని. చెప్పవు కదా నువ్వు, చూపించవు కదా నువ్వు. ఎందుకు పక్షపాతం నీకు? నువ్వు క్రైస్తవుడైనా క్రీస్తు ఖ్యాతిని ఖండాంతరాలు దాటిందని నేను చెప్పాను రా, మేము చెప్పాను. దట్ ఈస్ BOUI. మేము చెబితే ఎంతమందిని చూస్తారు? అదే ఈ దిక్కుమాలని ఈ దౌర్భాగ్యులను ఏదో పాట పెట్టండి, ఏదోనా దేవుడు ప్రేమమయుడు యేసు. ఏమంటే మనలాంటి పాటలు ఎవడు రాయడండి? మనలాంటి పాటలు రాయడు. శక పురుషుడు యుగ పురుషులను రాయాలన్నా, ఖండాంతరాలు దాటింది క్రీస్తుని రాయాలన్నా BOUIకి సొంతం. మాలాంటి గొప్ప పాటలు, క్రీస్తును గణపరిచే పాటలు మీలాంటి రాయరు. ఏమండి రాయలేరు. పోనీ రాసి చూపించండి మాకంటే గొప్పగా. ఏమండి నిజంగా ఆ పాటను యేసుప్రభు గొప్పతనం కోసం ఎవరైనా షేర్ చేశారా? చెయ్యరు. ఎందుకు? BOUI వాళ్ళు రాశారు. అంటే BOUI కోసం యేసుప్రభువును కూడా ఏం చేస్తావు నువ్వు? ఖ్యాతినికి ఇవ్వడానికి ఇష్టం లేదు. అరే మీరందరూ క్రీస్తు విరోధులరా. తండ్రిని కొడుకుని ఒప్పుకొని వాళ్ళు మీరే విరోధులు. నాకు పాపక్షమాపణ ఉంది ఒకళ్ళు అనుకున్నా, క్రీస్తునన్న, కానీ పరిశుద్ధాత్మకు భిన్నంగా బైబిల్లో రాయబడిన దాన్ని కలిపి చెరిపి సిద్ధాంతం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం. దాన్ని స్థాపించడానికి 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం జరిగిన కుట్ర మీకు చూపించాను. అది కాబట్టి మీరు కూడా గూగుల్లో పెట్టి చూసుకోండి, అది నిజమో కాదో. జోహనైన్ కోమా అనేది కాదో, ఎరాస్మస్ అన్నాడు ఉన్నాడో లేదో, ఇది జరిగిందో లేదో మీరు చూడండి. నా ఒక్కడిగా నేను చెబుతున్న మాట కాదు కదా. ఇన్ని చెబుతున్నా
క్రీస్తు పక్షాన్ని నిలబడడం చేత కాదు. మరలా చెప్తున్నాను, బైబిల్లో ఎవడైనా కొమ్ములు విరిచేయాలి అంటే ఎప్పటికీ అది BOUలో సాధ్యం.